ఆడ ఓటీ రేటు తగ్గిపోతుంది బ్యాంకులు, అంతే, ఇంకేం లేదు. డబ్బున్న మహారాజులు కనపడరు బయటికి, మన లేదు మనమే కాటి బంగారం వేసుకొని బంగారం బంగారం కోళ్ళు కొడుతుంటాం మనం. వాళ్ళ దగ్గర మరుగుతుంటుంది, డబ్బు కోట్లలో మరుగుతుంటుంది. సో ఇక్కడ ఏంటంటే తమకున్నటువంటి యావత్తు కూడా సమర్పణ చేసి వదిలిపెట్టేసి ఆయన రిక్తులుగా వచ్చి ప్రభువుని ఆశ్రయించినాడు. దేవుడు బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా నీకుండేటువంటి ఆధిక్యత, నీకుండేటువంటి టాలెంట్, నీకుండేటువంటి బలము, నీకుండేటువంటి జనము ఇవేమి చూడాయన. అట్లా చూసే పని అయితే నిజంగా చేపలు పట్టుకునేటువంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటాడా చెప్పండి? మంచి టాలెంట్ కలిగినటువంటి వాళ్ళని, చక్కగా గిటార్ వాయించే వాళ్ళని, మంచిగా పాటలు పాడేవాళ్ళని, గొప్పగా మాట్లాడేటువంటి వాళ్ళని, వాగ్దాతున్నటువంటి వాళ్ళని వాళ్ళని ఎందుకు చేసుకుంటాడు? మన దగ్గరికి ఎందుకు వస్తుంది ఆయన? గమనించండి, మనం ఏం చేయాలంటే మనకున్న వాటి అన్నిటిని విడిచి విసర్జించాలి. ఏమి లేని వాడుగా రిక్తులుగా క్రీస్తును మనము వెంబడించాలి. ప్రభువు కూడా ఏం చేశాడంటే మనం చూస్తే తండ్రితో కూడా తనకున్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు కదా విడిచిపెట్టకూడనటువంటి భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టి ఆయన మన కోసం లోకానికి వచ్చారు. తండ్రి కుమారులు విడదీయనటువంటి అనుబంధం కదా, ఒకరిని విడిచి ఒకరు ఉండలేదు. ఒక్కసారి ఎడబాసినాడు ఆయన. ఎక్కడ? శిలువలో. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచింది అని రోగిస్తాడు ఆయన. ఆ కొద్దిసేపటికే, అది తాత్కాలికమే. అయినా కూడా తండ్రితో కూడా ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే ఆయన విడిచిపెట్టకూడనటువంటి భాగ్యం. దాన్ని విడిచిపెట్టి దేనికోసం వచ్చాడు ఆయన? మన కోసం కదా, వ్యక్తులుగా మన కోసం వచ్చాడు. సో ఆయనే మనకు ఒక మార్గదర్శనం అన్నమాట. ఆయనకు ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన లోకానికి వచ్చాడు. ప్రేమైన వాళ్ళరా, ప్రభుత్వం కూడా ఉండేటువంటి తండ్రితో కూడా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టాడు. ఇది చాలా కఠినమైనటువంటిది. అంతకంటే కఠినం, వారు కూడా శ్రమ నుండి బహుశా చనిపోవలసి రావచ్చు. క్రైస్తవులందరూ శిష్యులుగా ఉండడానికి పిలువబడ్డారు. చాలా మంది నేను క్రీస్తును వెంబడింపబోచున్నాను అంటారు, కానీ వెంబడించలేదు. ఎందుకంటే యేసు నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి అన్నాడు కదా. అలాంటి వారు తన కోరికలను త్యజించి క్రీస్తు ఉద్దేశాన్ని బట్టి జీవించాలి. నాకు ఒక పాస్టర్ గారు తెలుసు, నేను పేరు చెప్పలే, కానీ ఒక పేద కులంలో నుంచి గిరిజన కుటుంబం